Godspeed to the city street. హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మారేడుమిల్లి వ్లాగ్ అండి. ఆల్రెడీ నేను 2 సార్లు వెళ్ళాననమాట మారేడుమిల్లికి. ఫస్ట్ టైమ్ కొన్ని కవర్ చేశాను. సెకండ్ టైమ్ ఇంకొన్ని కవర్ చేశాను. ఇది థర్డ్ టైమ్ అనమాట. ఈ థర్డ్ టైమ్ ఇంకొన్ని కవర్ చేశాననమాట. నేను ఫస్ట్ వెళ్ళింది, సెకండ్ వెళ్ళింది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. చూడని వాళ్ళుంటే ఒకసారి చూడండి. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ క్లిప్పింగ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కోసం యాడ్ చేశాను. మేము 3 టైమ్స్ 3 రిసార్ట్స్‌లో దిగాము. ఫస్ట్ టైమ్ ఒక దగ్గర, సెకండ్ టైమ్ ఒక దగ్గర దిగాము. ఇది థర్డ్ టైమ్ అనమాట. సన్‌రైజ్ వ్యాలీలో దిగాము రిసార్ట్స్‌లో. చాలా బాగుంది రిసార్ట్స్ అయితే. ఇది నైట్ టైమ్స్ అనమాట రిసార్ట్స్ దగ్గర. మేము దిగిన రిసార్ట్స్ దగ్గర నైట్ టైమ్స్ బాగుంది గదా! చెట్లకంతా లైటింగ్స్ పెట్టి అక్కడ క్యాంప్ ఫైర్ గూడా వేస్తున్నారనమాట. సో, బాగా చలిగా ఉంది గదా! క్యాంప్ ఫైరింగ్ వేసుకొని అక్కడ కాసేపు మేము సాంగ్స్ అవి పెట్టుకొని బాగా ఎంజాయ్ చేశాము. బట్ అక్కడ రిసార్ట్స్‌లో మాత్రం ఎప్పుడు ఫుల్ ఉంటుంది. సాటర్‌డే, సండే మాత్రం మనం ముందే బుక్ చేసుకోవాలనమాట. లేకపోతే దొరకవు అస్సలు. వీకెండ్స్ కాబట్టి. సో, హ్యాపీగా ఉంటది మనం ఇంక ఎతుక్కోకుండా. సో, నైట్ క్యాంప్ ఫైర్ అయితే పెట్టించుకున్నాం. చాలా బాగుంది. ఆ చలికి ఆ సాంగ్స్ పెట్టుకొని అలా వెచ్చగా చాలా బాగా అనిపించింది. సో, ఈ రిసార్ట్స్ కూడా బాగుంది. దిగొచ్చు మంచిగా ఉందనమాట. నైట్ టైమ్స్ వ్యూ ఎలా ఉందనేసి మేము కాసేపు అలా తీసుకొని ఎంజాయ్ చేసాము అక్కడైతే. మారేడుమిల్లిలో ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చి గుడిసండి. కానీ ఇది ఇప్పుడు క్లోజ్ చేశారనమాట. నేను లాస్ట్ టైమ్ వెళ్ళిన గుడిసెకి విజిట్ చేశాను కదా! అవి క్లిప్పింగ్సే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్‌గా మేము లాస్ట్ నవంబర్‌లో వెళ్ళినప్పుడు గుడిసెకి వెళ్ళామనమాట. ఇట్లా బొలెరో మాట్లాడేసుకొని ఒక 3, 4 ఫ్యామిలీస్ అందరం కలిసేసి వెళ్ళామనమాట. బొలెరోలో వెళ్ళాం. అంటే పెద్ద వెహికల్స్ అయితే ఆ కొండ మీదకి ఎక్కగలుగుతాయనమాట. మామూలు వెహికల్స్ అయితే ఎక్కలేవనమాట. కొంచెం ఇబ్బందవుతుంది. నేను చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళైతే అసలు మొత్తం వీడియో అయితే ఉంది చూడండి. కొన్ని వెహికల్స్ అయితే వాళ్ళు ఓన్ వెహికల్స్ తీసుకొని వెళ్లారు. వెనక్కి వచ్చేసిందనమాట. అందుకని మేమైతే ఎందుకు రిస్క్ అనేసి ఒక వెహికల్ మాట్లాడేసుకొని వెళ్ళామనమాట. ఇది సన్‌రైజ్ అనమాట. సో, అక్కడ చాలా బావుందసలు. అంటే కొంతమంది అక్కడే టెంట్స్ వేసుకొని ఉన్నారనమాట. అంటే బొలెరో మాట్లాడుకొని డైరెక్ట్ పైకెళ్ళిపోతే వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట. క్యాంప్ ఫైర్, టెంట్స్ అవన్నీ వాళ్ళు అక్కడే ఆ సన్‌రైజ్ ఆ చెట్ల దగ్గర అక్కడే వేసుకొని స్టే చేశారనమాట నైట్. మార్నింగ్ లేసి అక్కడ సాంగ్స్ అవన్నీ పెట్టేసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారనమాట. జస్ట్ మీకు క్లిప్పింగ్ చూపిస్తున్నాననమాట. అక్కడ మేము ఎలా చూసామో, ఆ గుడిసె ఎలా ఉంది అనేసి చిన్న క్లిప్పింగ్ పెట్టానంతే. చూసారు గదా! అక్కడ గుడిసె దగ్గర సన్‌రైజ్ అవుతా ఉందనమాట. ఆ సన్‌రైజ్ అయ్యేటప్పుడైతే ఆ కొండల దగ్గర అంతా గూడా ఆ రేస్ పడి ఆ గోల్డ్ కలర్‌లో వస్తుందనమాట. వస్తూ ఆరెంజ్ కలర్ నుంచి గోల్డ్ కలర్‌లో వస్తా అన్నాడు. అసలెంత చూస్తుంటే అసలెంత బాగా అనిపిచ్చిందో అది. చాలా బావుందనమాట చూస్తుంటే. నాకైతే భలే అనిపిచ్చింది. అంత సేపు వెయిట్ చేసాం కదా! మేము ఆ గుడిసెకి వెళ్ళినప్పుడైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళామనమాట. కొంచెం తొందరగా వచ్చేస్తే సన్‌రైజ్ తొందరగా అయిపోతదేమో అనేసి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. అదొకటి కాసేపు ముందే ఎంజాయ్ చేయొచ్చు కదా! ఆ వెదర్‌ని అదంతా గూడా అనేసి. యాక్చువల్ మనం కార్ పార్కింగ్ దగ్గర నుంచి సన్‌రైజ్‌కెళ్ళే దగ్గరికి 200 మీటర్స్ హైక్ చేయాలనమాట. సో, మనం 5 కల్లా అక్కడ చేరుకున్నామంటే మార్నింగ్ సన్‌రైజ్ చూడగలుగుతాము. సో, అది ముగించుకొని ఇంక ఇవతలకొస్తే ఇక్కడ 'పుష్ప 1' మూవీలో 'స్వామి స్వామి' సాంగ్ ఉంది గదండీ! అది ఇక్కడే తీశారంట. లొకేషన్ చాలా బావుందిది. సో, ఇంకా ఆ లొకేషన్ ముగించేసుకొని అలా వస్తుంటే మధ్యలో మాకు జాఫ్రాన్ తోట తగిలింది. చాలా బావుంది ఆ జాఫ్రాన్ తోటలో. అక్కడ కాసేపు దిగి విజిట్ చేసాము. సో, ఇదండి మేము లాస్ట్ టైమ్ విజిట్ చేసిన గుడిసె క్లిప్పింగ్స్. సో, ఈసారి గుడిసె ఈక్వల్‌గా ఒక వ్యూ పాయింట్ ఉందనమాట. అది చావిడికోట ఆ వ్యూ పాయింట్ అయితే. ఈసారి అక్కడికే వెళ్ళామనమాట. సో, మార్నింగ్ మేము మా రిసార్ట్స్ నుంచి మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామనమాట. 5:30 కల్లా చావిడికోట వ్యూ పాయింట్‌కి రీచ్ అయ్యాము. సో, ఇదే అండి ఆ వ్యూ పాయింట్. ఇక్కడికి కూడా బొలెరోలో లాంటి వెహికల్స్‌లోనే వెళ్ళాలనమాట. రోడ్డు బాగోదు. చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళవనమాట. ఇక్కడ చాలామంది నైట్స్ అయితే వచ్చి క్యాంపెయిన్ చేస్తారనమాట. సో, ప్యాకేజెస్ ఉంటాయి ఇక్కడ. సో, వెహికల్స్‌కి టెంట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. క్యాంప్ ఫైర్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే నైటే వెళ్ళొచ్చు. వాళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మేమైతే మార్నింగ్ వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా! ఎంతమందొచ్చారో సుమారు ఒక 500 మందొచ్చుంటారండి. చాలా మటుకు నైట్ స్టే చేశారనమాట ఇక్కడ. కొంతమంది మార్నింగ్ వచ్చిన వాళ్ళున్నారు. 90% అయితే అక్కడ స్టే చేసిన వాళ్ళే చూసారు గదా! ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. గుడిసె ఒక వైబ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక వైబ్ ఉంటుందనమాట. అందుకే గుడిసె క్లిప్పింగ్ చూసారు కదా ఇందాక. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇక్కడ యాక్చువల్‌గా మేఘాలు పాల సముద్రంలాగా వస్తాయన్నమాట. అదే ఇక్కడ స్పెషల్. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం క్లౌడ్స్ రాలేదు. బట్ సన్‌రైజ్ మాత్రం చాలా బావుంది.
సో, ఇంకా ఇప్పుడు సన్‌రైజ్ కోసం అందరం ఎదురు చూస్తున్నామనమాట. సో, ఇక్కడికైతే కొంతమంది డ్రోన్స్ గూడా తీసుకొచ్చి మంచిగా డ్రోన్ షాట్స్ గూడా చేశారనమాట. బట్ నా దగ్గర గూడా ఉంది గాబట్టి నేను తీసుకెళ్ళలేకపోయాను. మర్చిపోయి ఎళ్ళాను. తీసుకెళ్ళింటే ఇంకొంచెం మంచిగా కవర్ చేసేదాన్ని. బట్ మేమైతే ఎదురు చూసి ఒక 1 అవర్ ఎదురు చూసామండి. అంటే వెదర్‌ని బట్టి ఉంటుందనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా సన్‌రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా? సన్‌రైజ్ అవుతా ఉంది. అసల ఆ కొండల మధ్యలో నుంచి ఆ సన్‌రైజ్ చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా చూడాల్సిన ప్లేస్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనిపించింది నాకైతే. చాలా బావుంటుంది గదా! కానీ సన్‌రైజ్ అవుతున్నప్పుడే మనం డైరెక్ట్‌గా కూడా చూడలేకపోయామనమాట అసలు. మామూలుగా మనం సన్‌ని అంత డైరెక్ట్‌గా చూడలేము. కానీ అప్పుడప్పుడే సన్‌రైజ్ అయ్యేది గూడా చూడలేకపోయాం. కళ్ళైతే ఇట్లా చెమక్ చెమక్ అని ఆ వేడికి అసలు బాబోయ్! భలే అనిపించింది నాకైతే. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అంత బాగా అనిపించిందనమాట వచ్చిన తర్వాత. అసలు భలే అనిపించింది. ఇది మాత్రం నిజంగా చూడాల్సిన ప్లేస్ అనిపించింది నాకైతే. నాకు అప్పుడు ఎళ్ళినట్లు అదే ఫీలింగొచ్చింది. ఈసారి గూడా కొత్తగా అనిపిస్తుంది అసలు చూస్తుంటే. బాగా అనిపించింది. అందరూ ఫోటోలు, వీడియోలు క్యాప్చర్ చేసుకుంటున్నారు. అంతే గదండీ! ఎప్పటికి గుర్తుగుంటాయి గదా! అలా వెళ్ళి క్యాప్చర్ చేసుకుంటే ఆ కాసేపు ఆనందం కాకుండా ఎప్పుడైనా చూసుకుంటే గూడా ఎళ్ళామనేది గుర్తుంటుంది గదా! సో, తర్వాత ఇంక అంతా అయిపోయిన తర్వాత మేమింకా సన్‌రైజ్ అయిపోయాక కొన్ని ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. అక్కడ టిఫిన్స్, టీలు, కాఫీలు అన్నీ అమ్ముతున్నారనమాట. మేము కొంచెం టీ అలా తాగేసి ఇంకా రిటర్న్ బయలుదేరేస్తున్నామనమాట. మధ్యలో అన్నీ చాలా చూసుకున్నామనమాట. వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉంటాయక్కడ. సో, ఇక్కడొచ్చేసి మనకి రిటర్న్ ఎళ్ళిపోతున్నామనమాట. ఇంకా చాలా సేపు సన్‌రైజ్ అయ్యాక గూడా చాలా సేపున్నాం అక్కడ మేమైతే. కొన్ని ఫోటో మా తోడికోడలు వాళ్ళ ఫ్యామిలీ, మేము వెళ్ళాము. సో, స్లోప్‌గా ఉంటే మేము అనుకుంటూ వస్తున్నామనమాట. నిదానంగా దిగాలి అనేసి. సో, ఇంక మేము టీ తాగడానికే వచ్చేసామన్నట్టు రిటర్న్. అక్కడ టీ తాగేసి రిటర్న్ వస్తుంటే అక్కడ టెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు స్టే చేశారు కదా! టెంట్స్‌లో నైట్. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అడిగామన్నమాట. ఎలా ఉంది అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అడిగితే మనం కూడా ఈసారి ఎళ్ళినప్పుడు ఉండొచ్చు కదా! అనేసి అడిగితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే ఉండొచ్చు ఏం భయం ఉండదు. అంటే గ్రూప్స్‌గా వెళ్తారు కదా! సో, భయం ఉండదన్నమాట. హ్యాపీగా ఉండొచ్చు. మేము చాలా ఎంజాయ్ చేసాము నైట్ అంతా అని అన్నారు వాళ్ళు అయితే. ఇంక కొండ దిగి వస్తుంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉందన్నారనమాట. చూద్దామని వెళ్తున్నాము. బట్ వెళ్తుంటే అక్కడ కారు వెళ్ళదని అన్నారనమాట. సో, అందుకని మేము వెళ్ళలేదనమాట. సో, ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటరే ఈ స్ట్రీమ్ ఉందనమాట. ఇక్కడికొస్తున్నాయి. అవి ఇక్కడ దిగి చూసాము. సో, అక్కడ చూసారా నీళ్ళు ఎక్కడ చూసినా అక్కడ పచ్చని చెట్లు, మంచిగా జాలువారే వాటర్ అనమాట. ఫ్లోయింగ్ వాటర్ భలే ఉన్నాయి అసలు. అక్కడ ఏ సీజన్‌లో పోయినా చెట్లయితే పచ్చగా ఉంటాయంట. అందులో మేము డిసెంబర్ ఎండింగ్‌లో అనమాట మొన్న పోయింది. సో, డిసెంబర్ ఎండింగ్‌లో గూడా బాగా చల్లగా ఉంది గదా! ఆ వాటర్‌లో చూసారా ఆ సన్‌రైజెస్ పడి ఎంత బావుందో. ఆ రేస్ వాటర్‌లో పడి భలే ఉంది. ఇంకా మనకి వాటర్ కనిపిస్తే మామూలే గదండీ! తిండి, నిద్ర అన్నీ మానేస్తా నేనైతే. ఇంకా ఆ వాటర్‌లో దగ్గర నుంచి నేను రానే రాను. కాసేపు ఎక్కడ కనిపించిన వాటర్ దగ్గర కొంచెంసేపు అలా స్పెండ్ చేసి మంచిగా ఫోటోస్, రీల్స్ తీసుకొని వచ్చేసాను. యాక్చువల్లీ నేను చెప్పులేసుకొని వెళ్ళా. రబ్బర్ చెప్పులన్నా వేసేసుకోవచ్చు. లేదంటే షూ ఏసుకుంటే మంచి సేఫ్ సైడ్. నేను షూ తీసుకువెళ్ళాను గానీ వేసుకోలేదు. మన ఫ్యాషన్ చెప్పులు వేసుకుంటే మాత్రం ఇంక అంతే బొక్కబోర్ల పడతాము. అక్కడ అస్సలు పనికిరావన్నమాట. సో, ఇక్కడైతే ఒక పువ్వు చిన్న గోరంత పువ్వండి. అది వీడియో తీస్తే ఎంత పెద్దగా భలే క్యాప్చర్ అయిందది. చాలా బావుందని జస్ట్ అలా పెట్టాను. ఇంగ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. చూసారా అటు ఇటు పక్కన పచ్చని చెట్లు ఎట్లా ఉన్నాయి చూసారా? అన్నీ పొడవాటి చెట్లన్నమాట మొత్తం గూడా. రోడ్డు అటు పక్కన, ఇటు పక్కన గుబురు చెట్లు. అది గూడా పచ్చగా ఉన్నాయి చెట్లయితే భలే ఉంది. ఇక్కడికి మేము జలతరంగిణి వాటర్ ఫాల్స్‌కొచ్చేసామన్నమాట. సో, ఇంకా లోపలికెళ్దాం కార్ పార్క్ చేసేసి టికెట్ తీసుకొని వెళ్దాం అనేసి వెళ్ళామనమాట. అక్కడికి వెళ్తే టికెట్ ఆయనే చెప్పారనమాట. అక్కడ ఎక్కువ వాటర్ అయితే లేవన్నారు. అక్కడ లోపలికెళ్ళి వచ్చే వాళ్ళని గూడా అడిగామనమాట. ఎలా ఉంది అంటే, "వాటర్ ఎక్కువ లేవు మేడం వెళ్లి వేస్ట్ ఇప్పుడు ఈ టైంలో" అని అన్నారు. సో, అందుకని ఎళ్లి వేస్ట్ అనేసి వెళ్ళలేదనమాట. ఇది లాస్ట్ ఆగస్ట్‌లో వెళ్ళాం మేము వర్షాకాలంలో. సో, ఆ క్లిప్పింగ్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో, టికెట్ తీసుకున్న తర్వాత ఒక 500 మీటర్స్ లోపలికెళ్ళాల్సుంటుందనమాట. ఇదేనండి ఆ వాటర్ ఫాల్స్. అప్పుడు కొంచెం వాటర్ ఫ్లో చాలా బాగుంది. చూస్తున్నారు గదా! ఎంత ఫ్లో అవుతుందో. నేను కొంచెం స్లో మోషన్‌లో గూడా తీశాను. సో, వర్షాకాలం గాబట్టి వాటర్ బాగా ఫ్లో ఉందనమాట. సో, ఆ సీజన్‌లో ఎళ్తేనే మనం మంచిగా ఎంజాయ్ జేయగలం ఆ వాటర్‌ని అదంతా గూడా.
చూసారా ఎంత ఫ్లో ఉందో అసలు. ఆ చెట్లు, ఆ కొమ్మలు ఏలాడుతా మధ్యలో కొండలు, వాటర్ ఫ్లో అవ్వడము అసలు భలే ఉంది. నేను పోయినసారి కూడా బాగా ఎంజాయ్ చేశానన్నమాట ఇక్కడైతే. సో, ఈసారి మా తోడికోడలు వాళ్ళు వచ్చారు కదా! వాళ్ళు చూడలేదు కదా! అనేసి చాలా బావుంటుందని ఫస్ట్ ఈ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళానన్నమాట. సో, లాస్ట్ ఇయర్ మాత్రం నేను భలే ఎంజాయ్ చేశానక్కడ. చాలా బావుంటుంది. మనం అందరం వెళ్లి మంచిగా ఎంజాయ్ చేద్దామనేసి నేను కొన్ని రీల్స్ గూడా తీసుకున్నా అక్కడ. రీల్స్, ఫోటోస్ ఇట్లా వాటర్‌లో ఆడుకోవడము. ఎక్కడ వాటర్ కనిపించినా నేను చెప్పాను గదా! అసలు నాకైతే భలే ఇష్టం వాటర్ అంటే. సో, కానీ పడతానని భయం గానీ జాగ్రత్తగానే వెళ్తాననమాట. సో, అక్కడ నేను చాలా సేపు స్పెండ్ చేశాననమాట. యాక్చువల్లీ మేము లేట్‌గానే వెళ్ళాము. 5కి క్లోజ్ అనమాట. అక్కడ ఏ వాటర్ ఫాల్స్ అయినా కూడా 5కి క్లోజ్ అయిపోతుంది. సో, అట్లా ఎళ్లి మంచిగా ఎంజాయ్ చేశానక్కడ. అందుకని ఫుల్ వీడియో ఉంది. మీరు తప్పకుండా చూడండక్కడ. కొన్ని అప్పుడు కవర్ చేశాను. అప్పుడు కవర్ చేయనివి ఇప్పుడు కొన్ని కవర్ చేశాననమాట. సో, ఇదొచ్చేసి రంపా వాటర్ ఫాల్స్ అనమాట. సో, ఇది గూడా చాలా బావుంటుంది. రంపా వాటర్ ఫాల్స్ గూడా పైనుంచి ఫ్లో అవుతూ ఉంటాయి. చూసారా? చెట్లు పొడవాటి చెట్లు, కొండలు, కొండల మధ్యలో నుంచి వాటర్ అనమాట. నేను చెప్పాను గదా! 4, 5 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామనేసి. సో, అందరం బాగా ఎంజాయ్ చేశామనమాట. అప్పుడు ఇది గూడా అప్పుడు క్లిప్పింగే అనమాట. లాస్ట్ నవంబర్‌లో వెళ్ళిన క్లిప్పింగ్ ఇది. రంపా వాటర్ ఫాల్స్. ఇది గూడా చూసారా? చిన్న చిన్న కొండలు కొండల్లో నుంచే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ గూడా చాలా ఫ్రెష్‌గుంటాయన్నమాట అసలు. సో, అది చూసుకొని వస్తుంటే భూపతిపాలెం రిజర్వాయర్ వస్తుందన్నమాట. 'పుష్ప 1' మూవీలో గంధపు చెక్కలు వాటర్‌లో వేస్తారు చూడండి. ఆ సీన్ అన్నమాట ఇక్కడ తీసింది. ఇది వుడ్స్ అన్నమాట రిసార్ట్స్. నేను చెప్పాను 'పుష్ప 1' తీసినప్పుడు ఆహ్, అల్లు అర్జున్ గారు ఇక్కడ దిగారన్నమాట ఈ వుడ్స్‌లో. అందుకని ఇది బాగా ఫేమస్ అయిపోయింది. పర్ డే 9,000 10,000 9,000 చెప్పారన్నమాట. సో, ఇక్కడ ఒక కాటేజ్ ఇచ్చేస్తారు. దాంట్లో 4-5 మెంబర్స్ ఉండొచ్చనమాట. సో, ఇది నేను లాస్ట్ టైమ్ వెళ్ళిన వర్షాకాలంలో వెళ్ళానని చెప్పాను కదండీ! ఆ క్లిప్పింగ్ ఇది. సో, వుడ్స్ రిసార్ట్స్ నుంచి కొంచెం ముందరికెళ్ళామంటే మన్యం వ్యూ పాయింట్ వస్తుందనమాట. ఆ వర్షాకాలంలో ఈ ఫాగ్ అంతా చూసారా ఎంత బావుందో బ్యూటిఫుల్‌గుంది గదా! సో, ఇది ఇప్పుడు తీసిందనమాట ఇది. అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ మేము డిసెంబర్ ఎండింగ్‌లో వెళ్ళాము. సో, వర్షం పడట్లేదనమాట. అదే అప్పుడు వర్షం పడేటప్పుడు ఆ వ్యూ, ఈ వ్యూ చూసారా ఎట్లా ఎంత డిఫరెన్స్ ఉందో. అందుకే నేను చెప్పాననమాట. కొంచెం వర్షాకాలంలో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తామనమాట. సో, ఇది కూడా బావుందనమాట. అంటే అంత ఎండలేం లేవు. బావుంది. చూసారు గదా! మంచి వ్యూ అయితే భలే ఉంది. చాలా బ్యూటిఫుల్‌గుంది ఈ వ్యూ అంతా గూడా. చూసారు గదండీ! అప్పుడు వైబు, ఇప్పుడు వైబు ఎంత బావుందో. సో, ఇంకా అట్లా ఇక్కడ కొంసేపు స్పెండ్ చేసి ఫోటోస్ అవి తీసేసుకొని ఇంక ముందరికెళ్తే అమృతధార వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడికి వెళ్ళిపోదామింక. సో, ఇదొచ్చేసి అమృతధార వాటర్ ఫాల్స్. సో, ఇక్కడ అన్ని వాటర్ ఫాల్సే ఫేమస్ అనమాట ఇక్కడ. ఇది గూడా చాలా బావుంటాయి. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళలేదనమాట. ఈసారి వెళ్ళాము. అమృతధార వాటర్ ఫాల్స్. బట్ ఇది గూడా చాలా లోపలికి వెళ్ళాలనమాట. ఆల్‌మోస్ట్ ఒక 1 కిలోమీటర్‌కి వెళ్ళాలి. 1 కిలోమీటర్ దాకా వెళ్ళాల్సొస్తుంది లోపలికి. దిగడం ఈజీ గానీ, ఎక్కడం కొంచెం కష్టమవుతుందిది. దిగడం అంటే స్లోప్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా దిగేయచ్చు. ఎక్కేవాళ్ళు కొంచెం ఎక్కలేని వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు. కంపల్సరీ షూ అయితే ఉండాలి. నేనైతే చెప్పులేసుకుపోయి కొంచెం ఇబ్బందే పడ్డాను. సో, షూ ఏసుకుంటే కొంచెం కంఫర్ట్‌గా దిగి ఎక్కొచ్చనమాట. సో, ఇది గూడా ఇంగ అంటే మధ్య మధ్యలో ఆగుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ వేరే వాళ్ళొస్తుంటే వాళ్ళు మాట్లాడుతూ అలా దిగామనమాట మేము. మా తోడికోడళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మేమిద్దరం బాగా దిగి అక్కడ గూడా వాటర్ భలే ఉంది అసలు. చాలా ఫ్లో అవుతుంది. రెయిన్ వాటర్ లాగా పెట్టారనమాట అక్కడ. చూసారా? వాటర్ ఎట్లా కొండల్లో నుంచి ఎంత బాగా ఫ్లో అవుతుందో వాటర్. వాటర్ గూడా ప్యూర్‌గా ఉందనమాట. అసలు చాలా మంచి ఫ్రెష్ వాటర్ ఉంది అక్కడైతే. బావుందంటే అసలు చూస్తున్నారా? ఆ బండాల మధ్యలో నుంచి అయితే పాచి అట్లా గూడా ఎక్కువ లేదనమాట. మామూలుగా ఆ వాటర్ ఫ్లో అవుతుంటే పాచుంటే ఆ సైడ్ కొండలకి మాత్రమే ఉంది గానీ, మనం ఈ కొండల అయితే చాలా జాగ్రత్తగా మనం దిగి ఎక్కాలనమాట ఇక్కడైతే. సో, ఇక్కడ గూడా మంచిగా అంటే ఇక్కడంతా గూడా గ్రిల్ పెట్టేసారు చూసారండి? అక్కడేదో ఒక 5, 6 మంది కొంచెం ప్రమాదం అయిందంట. అందుకని లోపలికి వెళ్ళనీయట్లేదు అక్కడ. గ్రిల్ పెట్టేసారనమాట. అటు వెళ్ళనీయకుండా ఇటువైపే ఉండి ఇక్కడే ఎంజాయ్ చేసి వెళ్ళేటట్టు పెట్టారనమాట ఇది. ఇది గూడా చాలా బావుంటుందిది. చూస్తున్నారు గదా! అసలు పచ్చని చెట్లు ఎక్కడ చూసినా గూడా పచ్చని చెట్లు అసలు బాగా పెట్టారనమాట. వాటర్ రావడం అంటే అదొక సెట్టింగ్ లాగుంది. రియల్‌గా ఉన్నట్టు అనిపియలే. నాకైతే సెట్టింగ్ చేస్తే ఎలా ఉంటదో సెట్టింగ్ అలా అనిపించిందనమాట. చాలా బావుంది. ఇది లైట్‌గా వర్షం పడుతూ అసలు భలే అనిపించింది. ఇదంతా గూడా బాగా ఉందనమాట. చూస్తున్నారు గదా!
ఇది చూసారా ఇక్కడ గ్రిల్ కట్టారు. ఆ గ్రిల్ అవతలకి వెళ్తే డేంజర్ అనేసి ఇవతల పక్కే ఉంచాలనేసి ఇంక చెప్పినా వినరనేసి నీట్‌గా గ్రిల్ కట్టేసారు అదంతా గూడా. సో, ఇవతల పక్కన బావుంది చూసారా? రెయిన్ వాటర్ లాగా పెట్టారు. భలే ఉందసల. నేను బాగా తడిచి ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాను. బాగా అనిపించింది ఆ రెయిన్ వాటర్‌లో తడుస్తుంటే. అరేంజ్ చేయడం కూడా భలే అరేంజ్ చేశారక్కడైతే. సో, ఇంకా పైకెక్కాలనమాట. ఇంకా నేను మెల్లిగా పైకెక్కుకుంటూ వచ్చేసాను. యాక్చువల్లీ నేను షూ తెచ్చుకొని కూడా వేసుకోలే. నేను చేసిన తప్పేంటో అదే అనమాట. షూ ఏసుకొనుంటే ఇంకా కంఫర్ట్‌గుండేది. ఇంక అందుకని చెప్పులు కొంచెం హీల్ ఉండేటప్పటికి నాకు ప్రాబ్లమ్ అయిపోయి కొంచెంసేపు చేత్తో పట్టుకొని వచ్చేసాం. మళ్ళీ అక్కడ స్కిడ్ అవుతదేమో అనేసి. బట్ మీరెవరైనా వెళ్తే మాత్రం మస్ట్ షూ అయితే వేసుకొని వెళ్ళండి. డేంజర్ ఉండదు. మీరు కూడా సేఫ్‌గా వచ్చేస్తారు. నేనింక అక్కడక్కడ కొంచెంసేపు కూర్చొని ఎక్కాననమాట. స్లో ఉంది గదా! కింద దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం హైట్ అనిపిస్తది గదా! సో, అట్లా ఇంగా మొత్తానికైతే వచ్చేసా. ఆ చెట్లు చూసారా భలే ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద చెట్లనమాట. ఇవన్నీ గూడా ఇక్కడ హెల్త్‌కి సంబంధించిన చెట్లు ఎక్కువున్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి రంపా ట్రైబల్ విలేజెస్ అండి ఇవి. లాస్ట్ టైమ్ నేను చెప్పాను గదా! వెళ్ళానని. అవి ఇక్కడ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ యాక్చువల్‌గా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఏంటి అనేది నేను వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాననమాట. సో, బావుంటుంది యాంబియన్స్ అంతా మనకి ఎట్లా ఉంటదంటే గేటెడ్ కమ్యూనిటీ ఉంటాయి చూడండి, అలా ఉన్నాయన్నమాట. ఒక గేట్ ఉంటుంది. లోపల మొత్తం వాళ్ళ ఇల్లులుంటాయన్నమాట. ఆ చుట్టుపక్కలంతా కూడా ఎంత బావుందో అసలు. ఆ చెట్ల మధ్యలో ఇల్లులు గదా! భలే ఉంది. ఇక్కడ వీళ్ళు గిన్నెలు కడుక్కొని ఎంత బాగా ఆరబెట్టుకున్నారు చూడండి. చెట్లకే బోర్లిచ్చారనమాట. అవి ఆరిపోతాయి. ఇవన్నీ గూడా వాళ్ళ ఇల్లులనమాట. వాళ్ళు అక్కడ అవ్వతో మాట్లాడుతున్నా నేను. రైస్ ఏదో కుక్ చేస్తుంది. మేము ఇలానే ఉంటాము అని కొన్ని కొన్ని చెప్తా ఉందనమాట అవ్వ అయితే. సో, మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాననమాట. సో, ఇది ఇప్పటిదనమాట. సన్‌రైజ్ వ్యాలీ దిగాం కదా! ఈ రిసార్ట్స్‌లో అదనమాట ఇది. సో, ఈవినింగ్ టైమ్స్ ఎలా ఉంటుంది, ఏంటి, మేమెలా ఎంజాయ్ చేసామనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇంగా మార్నింగ్ అంతా కొన్ని వాటర్ ఫాల్స్‌కెళ్ళొచ్చాం గదా! బాగా టైర్డ్ అయిపోయామనమాట. నిద్ర లేదు, ఏం లేదు. కాసేపు పడుకొని లేసి ఫ్రెష్ అయిపోయి, ఇంగా మా రిసార్ట్స్ దగ్గర ఉయ్యాలన్నీ వేశారు. కొంచెం టెంట్స్ అవన్నీ వేశారు కదా! వాటి దగ్గరంతా అట్లా రీల్స్ తీసుకొని, ఆ టెంట్స్ ఎలా ఉన్నాయని పరుపులు అవన్నీ నీట్‌గా వేసి అరేంజ్ చేశారు. చాలా బావున్నాయి అవి గూడా. రీల్స్ తీసుకొని, కొన్ని ఫోటోస్ తీసుకొని, అక్కడ పార్క్ లాగుందనమాట. సో, ఆ పార్కు అవన్నీ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ ఈవినింగ్ టైమ్స్ అలా టైమ్ పాస్ చేసేసాం మేమైతే. సో, నేనైతే ఇక్కడ నైట్ వ్యూ గూడా తీసి చూపిచ్చాను కదండీ ఫస్ట్‌లో. ఇది డే వ్యూ అనమాట. చాలా బావుంది. నైట్ లైట్లేస్తే బావుంటుంది. ఇది డే వ్యూ అనమాట. ఇంగ ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇది. మారేడుమిల్లి విలేజ్‌కి వెళ్తున్నాము. సో, ఎక్కడ మారేడుమిల్లి విలేజ్‌కి వెళ్ళేటప్పుడు గూడా, ఎక్కడ చూసినా పొడవాటి చెట్లు అవి గూడా ఎంత పచ్చగున్నాయో అసలు చూస్తుంటే, రోడ్డు మధ్యలో అటు ఇటు చెట్లే అన్నమాట. సో, మనకు మారేడుమిల్లి అనంగానే గుర్తొచ్చేది బ్యాంబో చికెన్ గదండీ! నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నవంబర్‌లో వెళ్ళా కార్తీక మాసంలో. ఇంకొకసారి వెళ్ళినప్పుడు శ్రావణ మాసంలో వెళ్ళా. ఈ 2 మాసాల్లో నేను నాన్ వెజ్ తినననమాట. ఈసారి డిసెంబర్ ఎండింగ్‌లో వెళ్ళాను కదా! అందుకని నేను బ్యాంబో చికెన్ ట్రై చేశాను. అక్కడ వాళ్ళు చేసి పెడుతుంటే నేను వీడియో తీసి ఎలా చేస్తారని రైస్‌ని కొంచెం మషాలా చూసారా? ఈ మషాలాలన్నీ దాంట్లో యాడ్ చేస్తారంట. ఈ చికెన్‌ని మ్యారినేట్ చేసి పెట్టేసారనమాట. ఆ మషాలాలన్నీ రైస్‌కి కలిపి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా దాంట్లో మొత్తం కలిపేసి రైస్‌లో ఆ బ్యాంబో ఉంటుంది గదా! దాంట్లో పెట్టేసి కొంచెం వాటరే వేశారనమాట. ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి ఆ బొగ్గుల మీద కాల్చడం స్పెషల్ అనమాట బ్యాంబోది. అది దాని పైన అరిటాకు పెట్టేశారు. ఆ బొగ్గుల మీద కాల్చుతున్నారనమాట. నేను గూడా ఒకటి పెడతానని ఊరికే జస్ట్ అలా తమాషాగా ఒకటి తీసి పెట్టాను. భలే అనిపిచ్చింది. సో, అది చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఈసారి నేను ఆ టేస్ట్ చేశాననమాట. బ్యాంబో చికెన్ ఇప్పుడు కుదిరింది నాకు టేస్ట్ చేయడానికి. సో, తినేసి ఇంకా కొంసేపు అట్లా ఎళ్ళిన తర్వాత ఇంకా అక్కడ టీ దొరికితే కొంచెం లెమన్ టీ తాగుదామని తాగుతున్నా. టేస్ట్ మాత్రం భలే చేశారు లెమన్ టీ టేస్ట్. ఆ టేస్ట్ బావుంటేనే బావుంటది. అది చేయడం రాకపోతే అస్సలు తాగబుద్ధి గాదు. సో, చాలా టేస్ట్ ఉండే లెమన్ టీ అయితే. సో, ఇంక మనం ఇప్పుడు సోకులేరు వ్యూ పాయింట్‌కి వెళ్దామనమాట. ఈ సోకులేరు వ్యూ పాయింట్ కూడా చాలా ఫేమస్. ఆ టీ అది తాగేసి అక్కడికి వెళ్ళామనమాట. సోకులేరు వాగు వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇది కూడా చాలా బావుంటుంది. చెప్పాను గదా! ఫ్రెష్ వాటర్ అనమాట. ఆ వాటర్ గూడా బ్లూ కలర్‌లో ఫ్రెష్‌గున్నాయి. చూసారా? పైనుంచి ఎంత చక్కగా ఫ్లో అవుతున్నాయి. అక్కడ కొంతమంది దిగి ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే వేరే డ్రెస్ అది తీసుకెళ్ళలేదు గానీ, కొంసేపు అక్కడ అలా ఎంజాయ్ చేశాను. చూస్తుంటే చూస్తున్నారు గదా! అటు ఇటు పచ్చని చెట్లు మధ్యలో వాటర్ అనమాట. ఇంక అప్పటికే నేను దిగి కొంసేపు దిగి ఎంజాయ్ చేద్దామనేసి వాటర్‌లో దిగాను.
ఆ కొండలు కొండలుంటాయనమాట. చిన్న చిన్న కొండలు, పెద్ద పెద్దవుంటాయి. కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అది చెప్పానుగా షూ ఏసుకుంటే మనకంత ప్రాబ్లమ్ అనిపిచ్చదు. చూసారా కొండల మధ్యలో నుంచి వాటర్ రావడము, నేను స్లో మోషన్‌లో తీశాను. ఇట్లా తీశాననమాట. కొంచెం ఫోటోస్, వీడియోస్ తీసుకొని కొంసేపు అక్కడ కొంసేపు కాదులెండి. చాలా సేపు నేను బాగా టైమ్ స్పెండ్ చేశాననమాట వాటర్‌లో. అలా కూర్చొని ఇంకా డ్రెస్ తీసుకెళ్ళలేదు కాబట్టి నేను దిగలేదు. జస్ట్ కొంసేపు అలా వెదర్‌ని ఎంజాయ్ చేశాను. వాటర్‌ని గాని, ఆ చెట్లని, ఆ కొండల మధ్యలో అలా కూర్చొని మంచిగా కాసేపు ఎంజాయ్ చేశాననమాట. వాటర్‌లో అలా ఆడుకుంటూ చెప్పాను కదా! ఫోటోసు, వీడియోసు కొంచెం తీసుకొని న ఆ వాటర్ చూసారా అక్కడ ఎంత ఫ్రెష్‌గా ఫ్లో అవుతున్నాయో అసలు నాకైతే భలే నచ్చింది ఇదైతే వ్యూ పాయింట్ అయితే. యాక్చువల్‌గా 'పుష్ప 2' మూవీలో ఎర్రచందనాన్ని లారీలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి రోడ్డు వెంట కాకుండా చిన్న రివర్‌లో తీసుకొని వెళ్లారు కదండీ! అది ఇక్కడే అట. ఆ షూట్ చేసింది. సో, యాక్చువల్‌గా అయితే డేలో షూట్ చేశారట. బట్ మనకి మూవీలో నైట్ తీసినట్టు చూపిచ్చారు. సో, సమ్మర్‌లో వాటర్ ఫ్లో ఉండదు కదా! సో, ఆ లారీలను కిందకి దింపి షూట్ చేశారట. సో, ఇంకా నెక్స్ట్ మనం పొల్లూరు వాటర్ ఫాల్స్‌కెళ్ళే మధ్యలో మోతుగూడెం అనొస్తుంది. అక్కడ ఆర్గానిక్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. కందిపప్పు, మినపప్పు, అవిసె గింజలు అవన్నీ ఉన్నాయన్నమాట మొత్తం. చింతపండు చెట్టు మీద తెచ్చి అమ్ముతారంట. చింతపండు ఆర్గానిక్‌ది. అండ్ కుంకుడుకాయలు ఇట్లా అదే ఆయిల్ వేసుకునే వేర్లతో వేసి ఉంటే ఆయిల్ వేసుకుంటాం కదా! అది. రేగి పండ్లు అట్లాంటివన్నీ అమ్ముతున్నారంట. కొన్నైతే మేము తీసుకున్నాము. తీసుకొని ఇంకా మేము పొల్లూరు వాటర్ ఫాల్స్‌కి బయలుదేరామనమాట. ఆ మధ్యలో కోతులైతే ఎన్నున్నాయో అసలు చాలా మంకీస్ ఉన్నాయి అక్కడైతే. సో, చివరికి పొల్లూరు వాటర్ ఫాల్స్‌కైతే చేరుకున్నాం మేము. ఇదే అనమాట అది. సో, ఇక్కడ కూడా చాలా బావుంటుంది వాటర్ ఫాల్స్ కూడా. సో, ఇక్కడ వెళ్ళాము. లోపలికి వెళ్ళాలనమాట. ఒక హాఫ్ కిలోమీటర్ పైనే వెళ్ళాలి జస్ట్. పార్కింగ్ గూడా అక్కడుంటుందనమాట. ఇక్కడ రాసుంటాయి. ఎంట్రీ ఫీ రూ. 10 అవన్నీ అడల్ట్స్ అయితే 30 అట్లా కొన్ని టికెట్స్ అవన్నీ రాసారనమాట. పిల్లలకైతే ఒకటి, పెద్దోళ్ళకైతే ఒకటి, వెహికల్స్‌కైతే ఇట్లా టూ వీలర్స్‌కైతే ఒక రేట్ అలా అన్నీ రాసారనమాట. బోర్డ్ బెట్టారు. ఇంక మేము పార్క్ చేసేసి లోపలికి వచ్చేసామనమాట. లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ గాదు. ఒక 1 కిలోమీటర్ వెళ్ళాల్సొస్తుందండి లోపలికైతే. సో, అలాగా లోపలికెళ్ళేటప్పుడు చూసారా అసలు చెట్లు అవేవో మనం ఏదో పెట్టినట్టు ఉన్నాయన్నమాట. పుర్లు, పుర్లు తిప్పుకుంటా ఇట్లా సన్న పెద్ద చెట్లకి సన్న, సన్న కొమ్మలు ఎట్లా ఉన్నాయి చూసారా అసలు? గ్రీనరీ అయితే ఎక్కడ చూసినా గూడా ఒక ఆకు గూడా ఎండిపోయింది కనిపియలేదండి నాకైతే. అంత పచ్చని గ్రీనరీ ఉంది ఇక్కడైతే అసలు. అసలు వెళ్ళేటప్పుడు గూడా ఎన్ని జూసారా అసలు. అదేదో పెట్టినట్టు మనకి తీస్తారు కదా! అలా ఉంది. ఇక్కడైతే కొమ్మనే ఉయ్యాలలాగా పెట్టారు చూసారా అసలు. అదే ఆటోమేటిక్‌గా ఉందంట. అక్కడ చాలామంది ఫోటోసు, రీల్స్ చేసుకున్నారు. నేను గూడా కొంచెం ఫోటోస్ అవి తీసుకున్నాననమాట. సో, అట్లా వెళ్తూ, వెళ్తూ ఇట్లా మధ్య మధ్యలో అట్లాంటివి కనిపిస్తే ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాననమాట. ఇంగ మనం వాటర్ దగ్గరికైతే వచ్చేసాం. చూసారు గదా! ఇవన్నీ గూడా ఇక్కడ గూడా అంతే మొత్తం రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. మనం చాలా చెప్పులేసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం స్కిడ్ అయినా గూడా పడిపోతామనమాట. సో, చెప్పాంగా షూ అయితే మనకు సేఫ్ సైడ్ అనమాట. సో, ఇంక వాటర్ దగ్గరికైతే వచ్చేసా. రీచ్ అయిపోయాననమాట. చూసారు గదా! మంచిగా పైనుంచి ఎక్కడ చూసినా గూడా లోపలికెళ్తే అంటే పైనకి అలౌ చేయట్లేదనమాట. చూసారు గదా! నో ఎంట్రీ డేంజర్ అని బెట్టేశారు. అక్కడంతా గూడా ఇవి కట్టేశారనమాట. లోపలికెళ్ళకుండా నెట్స్ లాగుంటాయి గదా! ఇవి. అవి కట్టేశారనమాట. ఎందుకంటే కొంచెం 2, 3 బాగా పిల్లలొచ్చి పడడము, కొంచెం తలలకి తగలడము అవన్నీ జరిగినియి అనేసి అక్కడికి వెళ్ళనీయకుండా ఇక్కడ కట్టేశారు. అందరూ యువతల పక్కే ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, నేను గూడా ఇంగా వెళ్ళాననమాట. చెప్పాను గదా! నేను ఎక్స్‌ట్రా డ్రెస్ తెచ్చుకోలేదు. ఇంకా మేము చాలా చూడాల్సినవున్నాయనేసి జస్ట్ వాటర్‌లో దిగాను గానీ ఫుల్ దిగలేదు. కొంచెం సేపు ఎంజాయ్ చేసుకొని చూపిస్తున్నా అనమాట. నెట్లు కట్టారు కదా! అటు వెళ్ళనియ్యట్లేదు. సేఫ్ సైడ్ కదండీ! కట్టకపోతే పిల్లలు గదా! ఎళ్ళిపోతారనమాట. ఆ ఫోటోస్‌కి, వీడియోస్‌కి, రీల్స్ తీసుకోవాలని. కట్టేస్తే వెళ్లరు కదా! మంచి పని చేశారనిపించింది నాకు కూడా. సో, ఇవతల పక్కయితే అంత ఎక్కువ లేదనేసి ఇక్కడే కొంచెం వాటర్‌లో దిగి వాటర్‌లో కాసేపు స్పెండ్ చేసి, ఆడుకొని, ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని కానీ ప్రతి ఒక్క వాటర్ ఫాల్‌లో అయితే భలే ఎంజాయ్ చేశాం మేమైతే. అయితే వాటర్ నాకులాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలంటే ఆ వాటర్‌లో కొంచెం జారకుండా అట్లా కొంచెం జాగ్రత్తగుంటే మనకి ఏ ప్రమాదం జరగదు. ఇంకా అక్కడ కాసేపు స్పెండ్ చేసేసుకొని ఫోటోస్, వీడియోస్ తీసుకొని రిటర్న్ బయలుదేరామనమాట ఇక్కడంతా. సో, వచ్చే దారిలో అన్నీ ఇంకా మంచిగా చెట్లు, వాటరు, కొండలు ఎక్కడ చూసినా ఈ వాటర్ ఫ్లోయింగ్ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపించింది నాకైతే.
అక్కడి నుంచి 'పుష్ప' మూవీ బ్రిడ్జ్ అని వస్తుంది గదండీ! అక్కడికొచ్చేసామనమాట. నెక్స్ట్ డెస్టినేషన్ అదే అనమాట. అక్కడ ఆ బ్రిడ్జ్ గూడా అసలు ఎట్లా కనిపెట్టారో వాళ్ళు, వీళ్ళెలా కట్టారో గాని, అబ్బా! అసలు ఎంత బాగుందో అక్కడికి వెళ్ళాక. నిజంగా మంచి ప్లేసే మూవీ తీశారనిపించింది నాకైతే. ఆ ప్లేస్ గూడా చాలా బావుందసలు ఆ బ్రిడ్జి గూడా. ఆ హీరోయిన్‌కి ఐ లవ్ యూ అని చెప్తారు చూడండి, ఆ బ్రిడ్జ్ దగ్గర అదనమాట ఇది. ఆ బ్రిడ్జి దగ్గర నుంచి మొత్తం వ్యూ తీశాను. చూసారా పచ్చని చెట్లు ఎంత బావుందో ఆ బ్రిడ్జి దగ్గర నుంచి. పార్కింగ్ కూడా మనకు ప్రాబ్లమ్ ఉండదనమాట. అటు పక్కన పార్కింగ్ జేసుకోవచ్చు. పార్కింగ్ చేసేసుకొని ఇదంతా మనం రావాలనమాట. ఇక్కడంతా ఆ బ్రిడ్జి అనమాట ఇది. చాలా బావుందసలు. భలే కనుక్కున్నారు ఈ ప్లేస్ అనిపించింది నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత. మూవీలో చూసింది వేరు, మనం రియల్‌గా వెళ్ళి అక్కడ చూసింది వేరు గదా! భలే అనిపించింది నాకైతే. సో, అక్కడ నేను కొన్ని ఫోటోస్, రీల్స్ చేసుకున్నాననమాట. వాటర్ ఫ్లో చూసారా? భలే ఉంది గదా! అసలు. మంచిగా అనిపించింది నాకు ఆ బ్రిడ్జి దగ్గర నుంచి రాగలే. ఇంకా మన 'పుష్ప' మూవీ బ్రిడ్జి దగ్గరికెళ్ళిన తర్వాత తగ్గేదేలే అని సింబల్ చూపియాలి గదా! అలా చూపిస్తూ ఉన్నాననమాట. ఎక్కడ తగ్గేది లేదనుకుంటూ. సో, అట్లా అనమాట చూస్తున్నాను. బ్రిడ్జి కింద వాటర్ అనమాట ఇవంతా గూడా. పైన బ్రిడ్జ్. కానీ భలే ఉందబ్బా! నాకైతే భలే రాబుద్ది కాలే అక్కడి నుంచి అసలు నాకైతే. ఆ వాటర్ ఫ్లో చూసారా ఎంత స్పీడ్‌గా ఫ్లో అవుతున్నాయో అసలు. బాగా అనిపించింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా మంచి ప్లేసే వెళ్లి చూడండి. చాలా బావుంటుంది. ఇంకా అక్కడే చాలా సేపున్నా. నాకైతే అక్కడి నుంచి రాబుద్ది కాలేదసలు. చాలా ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ దాకా స్పెండ్ చేశామనమాట. అక్కడే అలా చూసుకుంటూ, ఆ బ్రిడ్జ్ దగ్గర ఉండి ఎంత తీశారో అసల వాళ్ళకి ఎంత మంచి ప్లేస్ దొరింది. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారా అంటే నాకు మూవీ చూసినప్పుడు అంత అనిపించలేదు గాని నేనెళ్ళిన తర్వాత వావ్! అనిపించింది ఆ ప్లేసు. అది చాలా బావుంది. అక్కడైతే ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారనమాట. ఐ మీన్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు గూడా వచ్చి చేసుకుంటున్నారు. బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. వీళ్ళదే అనమాట. జస్ట్ నేను ఒక సెకండ్ క్యాప్చర్ చేశాను. బాగా అనిపించారు వాళ్ళిద్దరు కపుల్స్ ఇద్దరు చాలా బాగున్నారు. సో, అట్లా మొత్తం ఎంజాయ్ చేసామంట. లాస్ట్ ఇదే అనమాట మేము లాస్ట్ ప్లేసు. అదంతా చూసుకుంటూ భలే అనిపించింది. ప్లేస్ మాత్రం ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంత బాగుంది. అన్నిటికంటే నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. కొంసేపు తగ్గేదిలే అట్లా ఇట్లా రీల్స్ తీసుకొని, వీడియోస్ తీసుకున్నాననమాట. ఇంకా నేను చీకటయిపోయింది గదా! రిటర్న్ విజయవాడ ఎళ్ళిపోవాలనేసి బయలుదేరిపోయాము. మారేడుమిల్లిలో ఈ స్నేహ రెస్టారెంట్ చాలా ఫేమస్ అన్నారనమాట. సో, అక్కడ డిన్నర్ ముగించేసుకొని, ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ విజయవాడ ఎళ్ళిపోయాము. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.